బనాసా నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారంట? ఓడన్నాడు మీతో బహిష్కరించింది? బహిష్కరించలేదు మిమ్మల్ని. మీరు బనాసాలో పనిచేశారా? సభ్యులుగా ఉన్నారా? కానీ పేపర్ స్టేట్మెంట్లు చూసిన. పేపర్ స్టేట్మెంట్స్ అన్నీ మీరు నమ్ముతారా లేక నిజాన్ని విశ్లేషిస్తారా? పేపర్ స్టేట్మెంట్ నమ్ముతారా? పేపర్ స్టేట్మెంట్లో వచ్చింది, దాని కారణం చెప్పండి. ఇది కదా ఆన్సర్. నరేష్ గారు మిమ్మల్ని బహిష్కరిస్తున్నట్టు పేపర్లో వచ్చింది అని. ఆ పేపర్లో వచ్చింది ఫేకు. ఆ పేపర్లో నా వివరణ లేదు. దాన్ని ఎలా నమ్ముతాం? అదొక స్టేట్మెంటే కదా, ఓకే, నిర్ధారణ కాదు కదా. బనాసా వ్యవస్థాపకులు అధ్యక్షులు ఎవరుండే మీరు బహిష్కరించినప్పుడు మిమ్మల్ని? నాకు ఇప్పటికీ అప్పటికి డాక్టర్ జయగోపాల్ గారు దాని ఫౌండర్. ఓకే. 1972లో స్థాపించారు ఆయన, ఫిబ్రవరి 13న. ఓకే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఫౌండరు. ఇటీవల ఆయన చనిపోయారు. ఇప్పుడు ఒక 1 year కావస్తుంది. చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. నేను 30 ఏళ్ల క్రితం అందులో చేరాను. 28 ఏళ్ళు అందులో పనిచేశాను. 2004లో ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించినప్పుడు